శాంతి యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. మనం ఒక ఇంట్లో శాంతంగా లేకుండా ఏదైనా గొడవలు పెడుతున్నప్పుడు ఎంత అశాంతిగా ఉంటామో, మనం ఎంత ఆనందాన్ని కోల్పోతూ ఉంటామో మనం చూస్తూ ఉంటాము. అలాగే మన గ్రామంలో కూడా ఎక్కడైతే శాంతియుతంగా ఉంటుందో అక్కడ ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అలా కానివ్వండి, మన రాష్ట్రం కానివ్వండి, మన దేశం మొత్తం ప్రపంచ శాంతియుతంగా ఉందో అక్కడే వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అది మనందరం చూస్తున్నాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత గొడవలున్నా సరే శాంతియుతంగా చర్చించుకొని ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలతో ఉంటే ప్రపంచం మనం అందరం శాంతిగా ఉంటాము. అప్పుడే మన భావి తరాల వారు, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు అందరూ శాంతియుతంగా ఉంటారని కోరుకుంటూ, ఇప్పుడు మన శ్రీనివాసరెడ్డి గారు చాలా సంతోషం. ఈ ప్రాంతంలో మనకి తిరుపతి రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, కుమార్ గారు, ఇలా రెడ్డి గారు ఎంతోమంది ఈ మన మానవతా సంస్థ ప్రతినిధులుగా ఉంటూ ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. ప్రపంచ శాంతి మాతాకి, భారత్ మాతాకి, మానవత్వం వర్ధిల్లాలి, మానవత్వం మానవత్వం వర్ధిల్లాలి. ఈరోజు ఈ యొక్క మానవహారానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మానవతా సేవా సంస్థ ఈ పాత గుంటూరులో ముఖ్యంగా సైకం శ్రీనివాసరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు ఎంతో శ్రమకోసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ యొక్క ఇలా కార్యక్రమాలు పాత గుంటూరులో కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడ పాత గుంటూరులో శాంతి రథం, ఫ్రీజర్ బాక్సుల కోసం ఒక ఆటోని, 2 ఫ్రీజర్ బాక్సులు ఇలాంటివి కూడా ఇక్కడ చూడడం జరిగిందండి. ఈ యొక్క పాత గుంటూరు శ్మశాన వాటికి ప్రతి ఒక్కరూ ఉచితంగా తీసుకోవచ్చండి. ఎవరికి అవసరమైన పేదవారైనా ఎవరైనా సరే ఈ యొక్క మానవత యొక్క సేవలు పాల్గొంటారని కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మానవత ప్రెసిడెంట్ శ్రీ కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు, కేఎస్ఆర్ గారు, మానవతా ప్రెసిడెంట్ వారిని మాట్లాడవలసిందిగా ఉత్సాహంగా నరసింహారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అందరూ మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు అందరూ, కుటుంబ సభ్యులందరూ తోటి చక్కగా జరుగుతుంది. ముఖ్యంగా దీని మీద పర్యావరణ పరిరక్షణ, అలాగే ఆరోగ్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ, అలాగే విద్యాభివృద్ధికి, అలాగే వైద్య రంగానికి మెడికల్ క్యాంపులు, అలాగే విద్యాభివృద్ధికి ఎంతో మందికి స్కాలర్షిప్లు, ఎల్ఈడి టీవీలు, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మా సభ్యులందరూ కుటుంబ సభ్యులతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మనకి ఫ్రీజర్ బాక్సులు మనకి తినేదానికి ఒక వెహికల్ని దాదాపుగా ఒక 8 నెలల ఆ ఫ్రీజర్ బాక్సులు మనం సర్వీస్ చేస్తున్నాము. అలాగే శాంతి రథం కూడా ఉంది. ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ ఫ్రీజర్ బాక్సులు తినడానికి ఒక వెహికల్ ఒకటి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గుంటూరు ఎంపైన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ముఖ్య అతిథిగా దానికి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరికీ నేను నమస్కారం తెలుపుకుంటూ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మానవత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ యొక్క ర్యాలీ జరుగుతుంది. మన ప్రపంచంలో అందరికీ కావాల్సింది శాంతి. ఆ శాంతి అనేది లేకపోతే ప్రజలు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఉండలేరు. కాబట్టి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి శాంతియుతంగా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకుంటూ అందరూ కూడా శాంతి మార్గంలో నడవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం మనందరి ఆర్థిక, ఆరోగ్య, ఆత్మశాంతి కొరకు మేము ఇదంతా చేస్తున్నాం. ఈ మానవత దృక్పథంతో ఫిషరీస్,
వెహికల్ ఇట్లాంటివి కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. పేదవాళ్ళందరికీ అన్నదానం, అనాథలకి, ఆశ్రమాలకి ఇవన్నీ ప్రతి నెలలో 2-3 సార్లు మా మానవతా సంస్థ తరఫున అన్నదానాలు చేయడం, ధాన్యాలు ఇవ్వడం కానీ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ విధంగా వచ్చి మేము మీ అందరికీ తెలియపరుస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ మానవతా సంస్థ ఇవ్వడం జరిగింది. ఎంతో మనసున్న హృదయం కాబట్టి మానవతా సంస్థని గుర్తించి ఈ సహాయం కంపల్సరిగా చేయాలని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరితో కూడా మాట్లాడి, ఫ్రెండ్స్తో మాట్లాడి మనకి ఈ సహకారాలు అందించిన దాతకి సుఖ సౌఖ్యాలు జరగాలని, భగవంతుడు ఎప్పుడూ వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇది అటెండ్ అయిన మీ అందరికీ నా ధన్యవాదాలు. సార్, ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాత రోజుల్లో ఓల్డెన్ డేస్లో అయితే కనుక జనాభా అనేది ఒక మైనస్ పాయింట్ లాగా ఉండేది. కానీ ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత ప్రపంచంలో 145 కోట్లతో వర్ధిల్లుతున్న భారతదేశానికి ప్రజలే పెద్ద ఆస్తి. ఆ ఆస్తిలో కూడా నియర్లీ 35 సంవత్సరాల లోపు వాళ్ళు 70% ఉన్నారు. 35 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు 70% ఉన్నారు. వీరంతా కూడా భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలబోతున్నారు. కాబట్టి భారతదేశం అతి త్వరలో ప్రపంచాన్ని శాసించే ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ప్రజలందరూ కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్ణాలకు అతీతంగా భారత ప్రజలందరూ ఐకమత్యంతో జీవించి శాంతి జీవనం కొనసాగించి అన్ని రంగాల్లో మనం ఆర్థిక శక్తి అనుకుంటున్నాము. స్పోర్ట్స్లో కూడా 145 కోట్లు ఉన్నా కూడా మనకి ఒలింపిక్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ చాలా తక్కువ మెడల్స్ వస్తున్నాయి. ఇంత పెద్ద బిఆర్ స్టేడియం ముందులో ఉండి కూడా దీన్ని ప్రాపర్గా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇంత పెద్ద స్టేడియంలో ఈ గుంటూరు నుంచి అనేక మంది క్రీడాకారులు, అనేక మంది అథ్లెట్స్ తయారై మన నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బిఆర్ స్టేడియం పేరు ప్రఖ్యాతులు భారతదేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవిస్తుంటారు. థ్యాంక్ యూ. హలో, ఈ మానవతా సంస్థ ఏర్పడిన తర్వాత గుంటూరులో తెలంగాణ అభివృద్ధి జరుగుతున్నది. కావున మీరు కూడా సభ్యులుగా 600 రూపాయలు సంవత్సరానికి సభ్యత్వం తీసుకుంటే మనం తీసుకున్న సభ్యత్వం 600 రూపాయలు కూడా ఒక పేదవాడి నీటికి అలాగే మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా కరెక్ట్గా వాళ్ళకి చెందుతుంది. మనం సహాయం చేయాలంటే 1 రూపాయి చాలు. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఒకరోజు మార్నింగ్ నేను బిఆర్ స్టేడియంకి వాకింగ్ వస్తున్నాను. వాళ్ళ తల్లి కూతుళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బుద్ధిమాంద్యం ఉంది. నేను ఆటో వాళ్ళని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే వెంటనే నేను 108కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడ సార్ అయితే అలా బిఆర్ స్టేడియం గేటు దగ్గర ఉంటే వెంటనే వాళ్ళకి అంత టైంకి రావడం జరిగింది. అదే సమయంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి సార్ ఇట్లా జరిగిందంటే వాళ్ళ నుంచి రాకపోతే మనం తీసుకెళ్ళి జాయిన్ చేద్దామన్నారు. రోజుకి దినాభివృద్ధి చెందుతుంది. మా పౌరులు రమేష్ గారి ఆధ్వర్యంలో రోజుకు ఒక ప్రోగ్రాం, అర్బన్ స్కూల్స్ కానీ, ఓల్డేజ్ హోమ్లు కానీ, ఇలా డీప్ టీజర్లు కానీ, రోజు ఉదయం ఒక ప్రోగ్రాం, సాయంత్రం ఒక ప్రోగ్రాం దినజనాభాతో వర్ధిల్లుతుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.